హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసారా, గత సంవత్సరం పసుపండి ఎంత చక్కగా ఉందో. నాకు ఇది మిగిలిందని నేను ఈ సంవత్సరం తొందరగా ఆడించలేదు, ఇప్పుడైతే ఆడించాను. అయితే 5 సంవత్సరాల నుంచి నేను చాలా సులువుగా మొక్కలైతే పెంచడం జరిగిందండి. ఇది 6వ సంవత్సరం. నేను 6 సార్లు పసుపు వేయటం జరిగింది. నేను కిచెన్ వేస్ట్తో ఈ తయారు చేసిన మట్టి నేను పసుపు వేయటం జరిగింది. చాలా సులువుగా పెంచటానికి మన ఛానల్లో చాలా వివరాలు అయితే ఉన్నాయండి. ప్రతి వివరం కూడా నేను మొక్క పెంచే విధానం వివరిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని తింటారని నేను మీ అందరికీ కూడా వీడియోలు చేయటం జరిగింది. మీ అందరి ఆదరాభిమానం కూడా నాకు చాలా బూస్ట్ అయితే అయ్యిందండి. నేను ఫస్ట్ పసుపేనండి విజయం సాధించింది. అలానే నేను ఏ ఎరువులు కొనకుండా, ఆర్గానిక్ ఎరువులు కూడా వేయకుండానే ఈ పసుపునైతే పండించడం జరిగింది. మనం ఇది ఇలా పండించుకోవటం కుదరలేని వారు చక్కగా పసుపు కొమ్ములు కొనుక్కొని అంతే వెంటనే ఆడించేసుకోండి. ఏమీ చేయవలసిన పని లేదు. ఒక అర కేజీ కొనుక్కున్న సంవత్సరం అంతా సరిపోతుంది, లేదా 1 కేజీ ఇలా కొనండి. ఎందుకంటే పసుపులో చాలా కల్తీలు అయితే జరుగుతున్నాయండి. మనం ఇలా కల్తీ నుంచన్నా కనీసం బయటపడదాము. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఎవరికి కుదిరినంత వారు పండించుకోవటానికి కుదిరితే పండించుకోండి. లేదు, మాకు అది అవకాశం లేదు అనుకున్నవారు కొన్ని కొమ్ములు కొనుక్కొనైనా చక్కగా ఆడించుకుని సంవత్సరం అంతా ఇది నిల్వ ఉంటుందండి. నేనైతే ఆ చిన్న డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది మనకి గత సంవత్సరాందండి. మనకు అది కూడా చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలైనా మనకే పసుపు పాడవకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. నేను మన ఛానల్లో పసుపు పండించడం చాలా సులువుగా చెప్పానండి. మీకు ఎవరికైనా కుదిరినంత వరకు పండించుకోండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మనకి ఎన్నో రకాల వ్యాధుల్ని కూడా నివారించే పసుపు అండి. మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.